వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి మనకి మ్యాథ్స్ అండి. ఇంట్రడక్షన్ టు టెక్నోమెట్రీలో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. 1 మార్క్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ 4 cot A = 3 దెన్ tan A ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆప్షన్ చూద్దాం. 4 cot A = మనకి ఏమి ఇచ్చాడు అంటే 3 అని ఇచ్చాడు. అంటే cot A ఏమవుతుందంటే 3/4 అవుతుంది. ఇక్కడ మనకి ఫార్ములాస్లో cot A అంటే మనకి adjacent side by ఆపోజిట్ సైడ్ అండి. కాబట్టి adjacent side అంటే 3/4 అవుతుంది. మనకి ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అంటే BC² = AB² ప్లస్ AC² అండి. అంటే ఈ AB² అంటే 3² ప్లస్ AC² అంటే 4² అండి. అంటే ఎంత అవుతుందంటే 9 + 16 ఇక్కడ 25 అవుతుంది. అంటే BC = ఎంత అవుతుందంటే 5 అవుతుంది. మనకి tan A ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. tan A అంటే మనకి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ అండి. కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుందంటే 4/3 అవుతుంది. మనకి డైరెక్ట్గా చేసేయచ్చండి. మామూలుగా అయితే cot A అంటే రెసిప్రోకలే. మనకి cot A = 3/4 అంటే tan A అంటే ఎంత అవుతుందంటే 4/3 అవుతుంది రెసిప్రోకల్. ఇలా చేయక్కర్లేదండి. మామూలుగా అయితే మనకి cot A tan A ఇస్తే రెసిప్రోకల్ అంటే cot A అంటే 1/tan A అండి. రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. కాకపోతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దానికి మనం ఒకవేళ ఈ వాల్యూస్ ఇవ్వకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి BC = 5 అని మనం మెన్షన్ అంటే వాల్యూ రావడానికి మనం ఇలా చేసాం. డైరెక్ట్గా వేసేయచ్చండి. tan A cot A = 3/4 అంటే tan A అంటే 1 రెసిప్రోకల్ అండి. అంటే 4/3 అవుతుంది. ఆన్సర్ C అండి. అలాగే రెండోది మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మనకి ఇక్కడ మ్యాచింగ్ చేయాలి. tan θ ఇచ్చాడు, cot θ = cosecant θ ఇచ్చాడు. ఇక్కడ tan θ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మనకి secant² θ = 1 + tan² θ అండి. అంటే మనకి దాని నుంచి secant² θ - 1 = tan² θ అవుతుంది. అంటే tan θ = secant² θ - 1 అవుతుందండి. tan θ. అలాగే cosecant² θ = 1 + cot² θ. అంటే మనకి secant² θ = 1 + tan² θ. మనకి tan θ కావాలి కాబట్టి మనకి ఈ 1 అవతల తీసుకొచ్చేస్తే tan² θ వస్తుంది. tan θ అంటే √secant² θ - 1. ఇక్కడ cosecant² θ అంటే 1 + cot² θ అండి. మనకు cosecant θ కావాలి కాబట్టి = √1 + cot² θ. కొద్దిగా ఫార్ములాస్ వస్తే సరిపోతుందండి ఇక్కడ మనకి. అంటే tan θ అంటే మనం ఏం రాయొచ్చు అంటే secant² θ - 1. అలాగే cot θ అంటే cos θ sin θ అని రాయొచ్చు. ఇక్కడ cosecant θ అంటే ఈ వాల్యూ అండి మనకి మ్యాచింగ్. అలాగే థర్డ్ వన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఏది కరెక్ట్ కాదా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి sin 90 degrees 1 అండి. ఇది కరెక్టే. అలాగే cosecant θ × sin θ = 1 అవుతుందండి. cosecant θ అంటే 1/sin θ అని రాయొచ్చు. sin θ × sin θ క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు 1 వస్తుంది. అలాగే sin² θ మనకి ఐడెంటిటీ తెలుసండి. sin² θ + cos² θ 1 అని తెలుసు. అలాగే మనకి secant² θ = 1 + tan² θ అని రావాలి. secant² θ = 1 + tan² θ అని రావాలి. ఇక్కడ secant² θ + 1 = tan² θ అని ఇచ్చాడు. ఇది రాంగ్ అండి. ఈ ఆప్షన్ ఏ ఈజ్ నాట్ ట్రూ. ఇదండి 1 మార్క్ క్వశ్చన్స్లో. 4 అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan A ఇఫ్ 2 sin A = √3 అండి. tan A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే గివెన్ అండి అంటే 2 sin A = √3 అని ఇచ్చాడు. మనకి sin A = √3/2 అండి. మామూలుగా అయితే మనకి ట్రయాంగిల్లో
sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండి, అంటే √3 ABC అయితే ఇప్పుడు మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే BC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ AC² అండి. అండ్ BC² అంటే 2 హోల్ స్క్వేర్, ఇక్కడ AB² అంటే √3 హోల్ స్క్వేర్, AC² అండి. AC² ఫైండ్ అవుట్ చేయాలి. AC² ఈజ్ ఈక్వల్ టు మనకి 4 - 3 అండి, అంటే 1 అవుతుంది. AC ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి, ఇక్కడ 1 వస్తుంది. మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే tan A ఫైండ్ అవుట్ చేయమన్నాడు. tan A అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి. ఆపోజిట్ సైడ్ అంటే ఏమొచ్చిందంటే √3/1 అండి, అంటే మనకి tan A ఈజ్ ఈక్వల్ టు √3 వచ్చింది. tan A ఈజ్ ఈక్వల్ టు √3 అండి. మనకు ఆప్షన్స్ ఇవ్వలేదు, మామూలుగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఇక్కడ sin θ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఫర్ సమ్ యాంగిల్ θ అన్నాడండి. ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి మామూలుగా అయితే సైన్ వాల్యూ సైన్ ఆఫ్ ద ఫంక్షన్ θ లైస్ బిట్వీన్ 1 and -1 అండి. 1 and -1 ఈ రెండింటి మధ్య ఉంటుంది వాల్యూ. ఇక్కడ sin θ ఈజ్ ఈక్వల్ టు 4/3 అంటే ఇక్కడ మనకి 4/3 అంటే మామూలుగా అంటే 1 ఇక్కడ మనం డివైడ్ చేస్తే 1.33 అవుతుందండి. కాబట్టి ఇది 1 కన్నా ఎక్కువ కాబట్టి నో యాంగిల్ θ అండి. θ ఫర్ విచ్ sin θ ఈజ్ ఈక్వల్ టు 4/3, sin θ ఈజ్ ఈక్వల్ టు 4/3 అండి. కాబట్టి మనకి ఇది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ మన గివెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల్స్ అని అడుగుతున్నాడు. మనం ఒకసారి ఒక్కొక్కటి చూద్దామండి. sin A + B ఈజ్ ఈక్వల్ టు sin A + sin B అండి. ఇక్కడ మామూలుగా అయితే మనకి sin A + B ఫార్ములా sin A ఇంటూ sin A + B ఈజ్ ఈక్వల్ టు sin A ఇంటూ cos B ప్లస్ cos A ఇంటూ sin B అండి, అది ఫార్ములా. sin A + B ఈజ్ ఈక్వల్ టు sin A + sin B కాదండి. మామూలుగా అయితే మనం ఏదైనా యాంగిల్ తీసుకుని చేసినా మనకి ఇది రాంగ్ వస్తుంది, కాబట్టి ఇది ఫాల్స్ అండి. ఫస్ట్ది ఇది ఫాల్స్, మామూలుగా అయితే ఇది ఫాల్స్. అలాగే sin A ఈజ్ ఈక్వల్ టు cos A ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ A అండి. అంటే మనకి sin 0 ఏమవుతుందంటే sin 0 ఇక్కడ మనం మామూలుగా వాల్యూస్ తీసుకుంటే sin 30, 60, 90 ఈ వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ సైన్ కాస్ వాల్యూస్ తీసుకుంటే sin 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. cos 0 1 అండి. sin 30 1/2 అవుతుంది. ఇక్కడ cos 30 √3/2 అవుతుంది. sin 60 √3/2, అలాగే cos 60 1/2 అవుతుందండి. sin 90 1 అవుతుంది. cos 90 0 అవుతుందండి. మామూలుగా అయితే 45 degrees, మామూలుగా అయితే 45 degrees తీసుకుంటే 1/√2 1/√2 అండి. అంటే మనకి ఇక్కడ ఫర్ ఆల్ sin A ఈజ్ ఈక్వల్ టు cos A ఎప్పుడు అవుతుంది, ఆల్ వాల్యూస్కి అవుతుంది అంటున్నాడు. ఇది రాంగ్ అండి. ఓన్లీ మనకి ఎక్కడ అవుతుందంటే 45 degrees మాత్రమే sin cos ఈక్వల్ అవుతున్నాయి, మిగతా అన్ని వాల్యూ వేరు వేరు వాల్యూస్ వస్తున్నాయి, కాబట్టి ఇది ఫాల్స్ అండి. ఇది కూడా ఫాల్సే. అలాగే cot A ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ A ఈజ్ ఈక్వల్ టు 0. cot A అంటే మనం మామూలుగా అయితే ఏం రాస్తామంటే cot A అంటే cos A sin A రాస్తాం. ఇక్కడ cot A sin A అండి. అంటే A ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే cos 0 sin 0 అండి. అంటే cos 0 అంటే 1/sin 0 అంటే 0 అండి. అంటే మనకి అన్డిఫైన్డ్ అని వస్తుంది. కాబట్టి cot A ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ A ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ట్రూ అవుతుందండి. అంటే ఫస్ట్ రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్, సి ఏమో ట్రూ అవుతుంది. అన్డిఫైన్డ్ అని వస్తుంది 1/0, కాబట్టి అన్డిఫైన్డ్ అని వస్తుందండి. ఇది మనకు ఆప్షన్లో మనకి అంటే గివెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. మామూలుగా అయితే రెండు ఫాల్స్, ఇదేమో ట్రూ అవుతుందండి. సి క్వశ్చన్ నెంబర్ 7 అండి. గివెన్ 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8 ఫైండ్ sin A ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి cot A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 8/15 అవుతుంది.
మనకి cot A అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో cot A ఈజ్ ఈక్వల్ టు adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్ అండి. కాబట్టి 8/15 మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 15 హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ హోల్ స్క్వేర్ అంటే 8 హోల్ స్క్వేర్. అంటే 15 హోల్ స్క్వేర్ అంటే 225 ప్లస్ 64 అండి. అంటే ఎంత అవుతుందంటే 289 అవుతుంది. అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా 17 అండి. ఇక్కడ మనకి 17 వస్తుంది. సైన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందంటే 15/17 అవుతుంది. మనకు ఆన్సర్ సైన్ ఏ అంటే 15/17. అలాగే tan θ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ θ అండి. ఇది ఆప్షన్స్ ఇచ్చాడు. A ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ -1, B ఈజ్ ఈక్వల్ టు √1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ θ, C ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ -1, D ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ సీకెంట్ స్క్వేర్ θ అండి. ఇక్కడ మనకి tan θ ఫార్ములా మామూలుగా అయితే tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ అండి. దాని నుంచి మనకి tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ -1 అవుతుంది. tan θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ -1 అండి. అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆప్షన్స్లో సి అనేది కరెక్టు. కాబట్టి సీకెంట్ స్క్వేర్ θ -1. అలాగే 9th వన్ వచ్చి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఈ వాల్యూస్ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ cos 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 1/2 ప్లస్ 1/2 అండి, 1 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అలాగే tan 30 అండి, రెండోది చూద్దాం. tan 30 అండి, tan 30 అంటే మనకి 1/√3 హోల్ స్క్వేరు. అలాగే cot 60 అంటే cot 60 అన్న మనకి 1/√3 హోల్ స్క్వేరు. ఇక్కడ ఎంత అవుతుందంటే 1/3 మైనస్ 1/3 0 అవుతుంది. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇక్కడ సి అనే ఆప్షను. అలాగే థర్డ్ వన్ అండి, కొసీకెంట్ 90 అంటే మామూలుగా అయితే మనకి 1/sin²90 రాస్తే 1/sin²90 రాద్దాం. ప్లస్ ఇక్కడేమో సీకెంట్ 0 అండి, అంటే 1/cos²0 అండి, రెసిప్రోకల్ కాబట్టి. sin 90 అంటే 1 అవుతుంది, 1/1 హోల్ స్క్వేర్ ప్లస్ cos 0 అంటే 1 అవుతుందండి. అంటే 1/1 ప్లస్ 1 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్స్లో ఇది ఏ అనేది కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10 అండి, 2 tan 30/1 ప్లస్ tan స్క్వేర్ 30 మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ tan 30 అంటే మనకి tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అండి. అంటే ఇక్కడ మనకి 2 tan 30 అంటే /1 ప్లస్ tan స్క్వేర్ 30. ఇక్కడ ఎంత అవుతుందంటే 2 × 1/√3, అలాగే 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 2/√3. ఎల్సిఎం కట్టేయాలి. ఎల్సిఎం కడితే మనకి ఇక్కడ 3 వస్తుందండి. 3 + 1/3 అవుతుంది. అంటే 2/√3 ఇంటూ మనకి 3 పైకి వస్తుంది కాబట్టి 4, ఇది 2 టైమ్స్, ఇది √3 టైమ్స్ అండి. కాబట్టి √3/2 వాల్యూ మనకి ఏ వాల్యూకి వస్తుందో చూసుకోవాలి. sin 30 అంటే హాఫ్ అండి, cos 30 అంటే మనకి హాఫ్ అవుతుంది.
అలాగే tan30 అంటే tan60 అంటే √3 అవుతుంది, sin60 అంటే √3/2 అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్లో √3/2 ఆన్సర్ వచ్చింది కాబట్టి sin60 వాల్యూ అండి. అలాగే 11th వన్ 9 secant square a మైనస్ 9 tan square a అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. secant square a అంటే రెసిప్రోకల్ 1/cos square a అని రాయొచ్చు. అలాగే 9 × sin square a/cos square a అని రాయొచ్చు. ఇక్కడ 9/cos square a కామన్ తీసేస్తానండి, రెండిట్లోనూ కామన్గా ఉంది కాబట్టి 9 cos square a కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 9/cos square a కామన్ తీస్తే ఇక్కడ 1 - sin square a అండి. 9/cos square a × 1 - sin square a అండి. అంటే 1 - sin square a అంటే cos square a కాబట్టి ఐడెంటిటీస్ నుంచి ఇక్కడ cos square a వస్తుంది. cos square a క్యాన్సిల్ అయితే ఆన్సర్ 9 అండి. కాబట్టి మన ఆప్షన్స్లో సి అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అలాగే 12th వన్ అండి, 2 sin 2θ = 1 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ అన్నాడు. ఇక్కడ మనకి 2 sin 2θ = 1 అని ఇచ్చాడు. sin 2θ ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. ఇక్కడ మనకి sin 2θ = 1/2 అనేది ఏ వాల్యూస్ కంటే sin 30 degreesకి అవుతుంది కాబట్టి ఈక్వల్ చేద్దామండి. 2θ = 30 అవుతుంది, θ = 15 degrees అవుతుందండి. మనకి ఏ వాల్యూ అంటే θ వాల్యూ 15 degrees. క్వశ్చన్ నెంబర్ 13 అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ ఫార్ములాస్ మాత్రమే మ్యాచ్ చేయమన్నాడు. tan θ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి. అలాగే secant θ అంటే మనకి హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడు. అలాగే cosecant θ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది ఈ ఫార్ములాస్. అలాగే 14 అండి, ఎవాల్యూట్ secant square 60 మైనస్ tan square 60 బై sin square 30 ప్లస్ cos square 60 అండి. అంటే మనకి ఇక్కడ secant square 60 అంటే మనకు వాల్యూ తెలియకపోతే రెసిప్రోకల్ రాయడమే అండి. 1/cos square 60 రాయాలి. అంటే ఇక్కడ cos square 60 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 4 వస్తుంది. ఇక్కడ tan 60 అంటే √3 అండి, √3 హోల్ స్క్వేరు. ఇక్కడ sin 30 అంటే 1/2 హోల్ స్క్వేరు ప్లస్ cos 60 అంటే 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 - 3 అండి. అలాగే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. ఇక్కడ 1/4 అవుతుంది. ఇక్కడ 1/4 అంటే ఎల్సిఎం కట్టేస్తే 2/4 అండి. అంటే 1/2 ఆన్సర్ వచ్చి 2 అవుతుంది. అండి మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. sin 90 degrees మైనస్ cos 0 degrees అండి. sin 90 అంటే మనకి మామూలుగా 1 అవుతుంది, cos 0 అంటే 1 అవుతుందండి. 1 - 1 ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే ఇక్కడ tan square θ మైనస్ secant square θ మామూలుగా ఫార్ములా ఏంటంటే ఇక్కడ secant square θ = 1 + tan square θ అండి. మనకి ఇక్కడ secant square θ మైనస్ tan square θ = 1 అండి. కాకపోతే ఇక్కడ మనకి tan square θ మైనస్ secant square θ ఇచ్చాడు కాబట్టి అంటే మనకి ఇక్కడ మైనస్ కామన్ తీస్తే tan square θ మైనస్ secant square θ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే మనకి ఆప్షన్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే tan square θ మైనస్ secant square θ -1 అవుతుందండి. అంటే ఇక్కడ ఏ కరెక్ట్. అలాగే secant θ × cos θ అండి. 1/cos secant θని ఎలా రాయొచ్చు అంటే 1/cos θ అని రాయొచ్చు ఇంటూ cos θ అండి. క్యాన్సిల్ అయిపోతుంది, 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్స్లో మనకి ఇక్కడ 1 మ్యాచ్ ద ఫాలోయింగ్లో. అలాగే 16th అండి, sin θ మనకి వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రాయాలి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి AC² = AB² ప్లస్ BC² అండి. మనకి BC² కావాలి కాబట్టి AC² మైనస్ AB² BC². దాని నుంచి AC² అంటే 13 హోల్ స్క్వేర్ మైనస్ AB² అంటే 5 హోల్ స్క్వేర్ అండి.
ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేరు అంటే 169 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేరు. ఇక్కడ ఎంత అవుతుందంటే 144 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 12 అవుతుందండి. కాబట్టి ఇక్కడ 12 రాద్దాం. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అండి. కాబట్టి అడ్జసెంట్ సైడ్ అంటే 12/13 అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13 అండి ఆన్సర్. ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్స్ సంబంధించి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్